మన మోదీ గారు యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2026 అనే బిల్ని పాస్ చేసినారు. దీని విషయమై దేశమంతా గోలగోలగా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు దీన్ని సమర్థిస్తూ ఉంటే జనరల్ కేటగిరీ వాళ్ళు దీన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ బిల్లు ఇంత రాద్ధాంతం అవటానికి ముఖ్యమైన విషయం ఏమిటంటే, యాక్చువల్లీ ఇది బిల్లు కాదు, యూజీసీ 2012కి ఒక రెగ్యులేషన్ అమెండ్మెంట్. వీళ్ళు చెప్పింది ఏమిటంటే, కొత్తగా ప్రతి కాలేజ్ లేదా యూనివర్సిటీలో ఇక నుంచి ఒక కమిటీ ఉండాలి. దాన్ని ఈక్విటీ కమిటీ అంటారు. ఆ కమిటీలో ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక ఎస్టీ, ఒక మహిళ ఉండాలి. అంటే ఆ కమిటీకి 24 గంటలు ఫోన్ చేసి కంప్లైంట్ చేసేలాగా ఒక ఏర్పాటు అంటూ ఉండాలి ప్రతి కాలేజీలో. ఈ కమిటీకి వచ్చిన కంప్లైంట్స్ని 30 రోజుల్లో దోషుల్ని శిక్షించాలి. అంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలని కుల వివక్షతోటి కులం పేరుతో దూషిస్తే ఆ కమిటీకి కంప్లైంట్ చేయొచ్చు. వారు వాళ్ళ మీద యాక్షన్ కూడా, ఆ దోషుల మీద యాక్షన్ కూడా తీసుకోవచ్చు. అయితే జనరల్ కేటగిరీ వాళ్ళు, అయ్యా మేమేం తప్పు చేశాము, ఆ కమిటీలో మమ్మల్ని ఎందుకు వేయలేదు, అంటే కులాల వివక్ష మా మీద జరగదా, గ్యారంటీ ఉందా అని అడుగుతా ఉన్నారు. ఇంకో రూల్ ఏమిటంటే, 30 రోజుల్లో ఆ సంబంధిత వ్యక్తి మీద, అంటే ఎవరి మీద అయితే కంప్లైంట్ చేశారో అది విచారణ చేసి దోషి అని తేలితే 30 రోజుల్లో అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అలా కనుక యాక్షన్ తీసుకోకపోతే ఆ కాలేజీని రద్దు చేసే అధికారం కూడా ఉంది. మరి ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకి రక్షణ ఎక్కడండి? ఈ బిల్లు కులాల వివక్ష పెంచేదిలాగా లేదా? జనరల్ కేటగిరీలో ఉన్న పిల్లలకి, స్కూల్ పిల్లలకి రక్షణ ఎక్కడ? అంటే ఇక నుంచి తల్లిదండ్రులు తన పిల్లల్ని కాలేజీకి పంపించేటప్పుడు, రే ఫలానా ఫలానా కులం వాళ్ళతోటి మనకెందుకురా గొడవలు, కేసులు గట్రా ఇవన్నీ, దూరంగా ఉండరా అని చెప్పే పరిస్థితి ఉండదా? ఇక నుంచి కాలేజీల్లో ఒకరిని ఫ్రెండ్ చేసుకోవాలంటే, ఒకరిని దోస్తానా చేయాలంటే ఒకరితో, వాడు ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, జనరలా అని చూసుకునే పరిస్థితి కాదా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూనివర్సిటీలో ఒక ఎస్సీ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించారనుకోండి. ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది అనుకోండి. ఆ అమ్మాయి మీద ఆ అబ్బాయి వెళ్ళి ఆ కమిటీకి కంప్లైంట్ చేసినాడు, అయ్యా నా మీద ఈ అమ్మాయి కుల వివక్షతోటి కులం పేరుతో దూషించింది. ఆ అమ్మాయికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా? ఇలాగా జనరల్ కేటగిరీ వాళ్ళ స్టూడెంట్స్ మీద ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు దాన్ని ఒక ఆయుధంగా, అంటే ఆ చట్టాన్ని ఒక ఆయుధంగా మిస్యూజ్ చేయొచ్చు అని చెప్పి జనరల్ కేటగిరీ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే ఈ రోజే 1 గంట 2 గంటల ముందు సుప్రీంకోర్టు ఈ బిల్లు మీద స్టే విధించింది. అయ్యా స్వామి, ఈ బిల్లు కొంచెం కుల వివక్షని పెంచేదిలా ఉంది, దీన్ని మిస్యూజ్ చేసే అధికారం ఎక్కువ ఉండేలాగా ఉంది, కాబట్టి దాని మీద స్టే విధిస్తున్నామని చెప్పారు. అంటే నా ఉద్దేశంలో కుల వివక్ష, కులం పేరుతో దూషణ ఎవరికైనా జరగచ్చు. ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి న్యాయం అనేది అందరికీ ఒకేలాగా వర్తింపజేస్తే బాగా ఉంటుందని నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి.